నమస్తే విష్ణుస్వరూపాయతే. ఓ శ్రీ మహావిష్ణువా, నువ్వే ఈ రూపంలో వచ్చి నన్ను అనుగ్రహిస్తున్నావు. అందుకే మీరు చూశారో లేదో, ఇంటికి దేవతార్చనకి పెడతారు. దేవతార్చన అన్న పేరు అందుకు వచ్చింది. భోజనం పెట్టడం అందరూ కూర్చోబెట్టి ఔపోసన వడ్డించేటప్పుడు వాళ్ళకి ఎవరెవరి పట్ల బాగా మనసు నిలబడుతూ ఉంటుందో వాళ్ళందరి పేర్లు చెప్తారు. ఏదో వీర వెంకట సత్యనారాయణ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, కాశీ విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః. నేను ఒక చోట చూశా, ఆఖరికి స్త్రీలకి కూడా ఔపోసన వేసి కాశీ విశాలాక్షి స్వరూపాయ బ్రాహ్మణీ తుభ్యం నమః అంటూ ఆమెకి కూడా ఔపోసన వేస్తారు. వేసి వాళ్ళందరూ కూడా ఎవరు తింటున్నారు అంటే దేవతలు నా ఇంటికి వచ్చి అన్నం తింటున్నారు. నీ భావన చేత అంతే అవుతుంది, దేవతలే తింటారు. యద్భావం తద్భవతి. ఇప్పుడు ఎదురుగుండా వచ్చినవాడు విష్ణువు. విష్ణువు వచ్చి అందుకుంటున్నాడు. ఇప్పుడు విష్ణువుకి ఇచ్చినది ఏమైంది? అపారమైన పుణ్యమునకు కారణమైంది. ఇక్కడ నా దగ్గరున్న 500 రూపాయలు పెట్టి ఓ పంచకొని పంచపట్టికెళ్ళి ఒక ఆర్తి కలిగిన వాడికి ఇస్తే ఈ పుచ్చుకోవడం వల్ల ఏమైందంటే అదొక పుణ్యం కింద నా ఖాతాలోకి వచ్చి 1,000,000 జన్మలు నేను వస్త్రానికి లోటు లేకుండా బతుకుతాను. త్యాగేనైకే అమృతత్వమానసు. ఇక్కడ పంచి ఇక్కడే దాచా, పనికొస్తుంది ఎప్పుడో అని దాచుకుంటూ వెళ్ళా. పంచెలన్నీ బీరువా నిండా ఉన్నాయి. ఆఖరికో 20,000 పంచెలు అయ్యాయి. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టాడు. ఏం పట్టుకెడతావు? పంచెలు పట్టుకెళ్ళగలవా? పట్టుకెళ్ళలేవు. పంచెలు ఇక్కడే, నువ్వు అధమలోకాలకు పోతాడు. ఎందుకంటే పుణ్యం లేదు. జీవుణ్ణి దృష్టిలో పెట్టుకుని అతన్ని కూడా కుటుంబ సభ్యుణ్ణి చేసుకుంటాడు. ఒరే, ఇవాళ ఇందులో ఉన్నాను, రేపు వీడి పరిస్థితి, వీడి కోసం కూడా నేను చేసుకోవాలి, తన కోసం తాను చేసుకోవాలి. తనకి ఏది ఉన్నదో, తనకి ఏదీ లేదన్నా కూడా ఎదురుగుండా ఏమీ లేనప్పుడు వచ్చినవాడు మరీ అదృష్టం. తనకేమీ లేకపోయినా పెట్టడం అంటే మాటవా అని పెడతారు. ఒక్కొక్కసారి ఉన్నా కూడా రావడం అదృష్టం అని పెడతారు తప్ప, ఆ పెట్టేటప్పుడు మాత్రం వాడికి లేకొచ్చాడు నాకు ఉండి పెడుతున్నానన్న అహంకారంతో పెట్టరు. ఇది నాకు అదృష్టము అని జీవుణ్ణి దృష్టిలో పెట్టుకుని పెడతారు. అలా పెట్టిన వాడెవరున్నాడో వాడు సనాతన ధర్మమునకు మౌలికమై ప్రాణప్రదమైన పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించి అభ్యున్నతిని పొందుతున్నవాడు. అది అహంకార పరిత్యాగానికి కారణమవుతోంది. ఇదే కదా శంకరాచార్యులు వారి కనకధారా స్తోత్రానికి ప్రారంభం. ఆయన ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నప్పుడు ఆవిడ కదిలిపోయింది. ఎందుకని? గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఇంటి ముందుకి బ్రహ్మచారి వచ్చినా సన్యాసి వచ్చినా భిక్ష పెట్టాలి. భిక్ష పెట్టడానికి లేదు ఆవిడ దగ్గర. ఎలా? ఇంకా ఆశ్రమం విలువే ఉంది. ద్వాదశి తిథి ఉసిరికాయ తినాలి. అందుకని ఇంట్లో ఎండిపోయిన ఉసిరికాయ ఉంటుంది. పాపం భర్త ఎక్కడో ఏవో ఎరుగుతే అవడానికి వెళ్ళాడు. ఏముంది తినడానికి? ఏం లేదు. ఆ ఉన్న ఉసిరికాయ ఇచ్చేస్తే ఏకాదశి ఉపవాసానికి పారణ ఉండదు, దోషం. అయినా కూడా ఆవిడ ఏం చేసిందంటే ఈ ఉన్నదొక్క ఉసిరికాయ, ఇటువంటి అతిథి ఎలా దొరుకుతాడు? బ్రహ్మచారి ఇంటి ముందు నిలబడితే ఏమీ లేదని చెప్పడం కన్నా ఉసిరికాయ ఇచ్చేసి దోషం మూట కట్టుకుంటా అని ఉసిరికాయ పట్టుకెళ్ళి వేసేసింది. శంకరాచార్యుల వారు గమనించారు. ఒక ఉసిరికాయ ఇచ్చేసింది, ఏమీ లేదు తినడానికి. ఇంత కటిక పేద బ్రాహ్మణి, ఈ బ్రాహ్మణికి నేను చేస్తే చాలదు, అందదు. ఎందుకంటే ఆమె దరిద్రదేవత అడ్డొస్తుంది. అమ్మవారు అనుగ్రహించాలి, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించాలి. అమ్మవారిని పిలిచారు. కనకధారా స్తవం చేస్తూ అమ్మవారిని పిలిస్తే అమ్మవారంది, నేను ఇవ్వడం కుదరదు. గత జన్మలలో చేసినది ఇంత ఉంటే అది అడ్డు పెట్టి నా ఇష్టం ఇస్తానని ఇస్తా. ఏమీ లేదు, ఎలా ఇవ్వను? ఇవ్వడం కుదరదండి. అంటే అప్పుడు శంకరాచార్యులు వారు కనకధారాస్తవంలో ఒక గంభీరమైన మాట వాడారు. దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని పిలుస్తూ దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ. నయనాంబువాహ అంటే అమ్మ నీ కడిగంటి చూపు అనపడేటటువంటి గాలి చేత ఈమె గత జన్మలలో ఏమీ చెయ్యలేదన్న పాపాన్ని దూరంగా తొలగగొట్టే. నువ్వు మహాలక్ష్మివి, పాపభంజనం చెయ్యగలవు. ఈమె పాపమును తొలగగొట్టేయి. పాపం లేదు, మరి ఇవ్వడానికి పుణ్యం ఏదంటావా? తనకేమీ లేకపోయినా నా చేకి ఉసిరికే ఇచ్చింది కదమ్మా, ఇది అడ్డుపెట్టు ఇప్పుడు అన్నారు.
వెంటనే ద్రవిణాంబుధార అని శంకరులు వాడారు. అమ్మవారు ప్రీతి చెంది బంగారు ఉసిరికల వర్షం కురిపించింది. గంట పైచిలకు కురిసింది ఆ వాన. కురిస్తే ద్రవిణాంబుధార అని ఆయన పిలిస్తే కనకధార పడింది కాబట్టి ఆ స్తవానికి కనకధారాస్తవం అని వచ్చింది. అప్పుడు అంది లక్ష్మీదేవి, శంకర, నేను ఇవ్వలేక కాదు నువ్వు అడిగినప్పుడు ఇద్దును. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? లోకంలో గత జన్మలలో ఏమీ చెయ్యక పేదవారైన వారు ఉంటారు. వారికి ఈ జన్మలోనైనా అనుగ్రహం పొందాలి అంటే ఒక గొప్ప స్తవం కావాలి, ఒక స్తోత్రం కావాలి. ఇప్పటిదాకా అలా ఇచ్చిన వాళ్ళు లేరు. ఇక పైన ఇవ్వగలిగిన ప్రజ్ఞావంతులు పుడతారో తెలియదు. నువ్వు వచ్చావు, నీ చేత అటువంటి స్తవం చేయించాలని నేను ఇవ్వలేదండి. అందుకే కనకధారా స్తవం అంత గొప్పదైంది. ఇప్పుడు తనకి ఉన్నది ఇచ్చేటప్పుడు విష్ణువుని చూసి ఇస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వంతో ఇవ్వరు. బలిచక్రవర్తి సామాన్యుడండి. అటువంటి బలిచక్రవర్తి కూడా రమ్మా మానవకోత్తమ లిమ్మా నీ వంచితమ్ము లేదనకెత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయం అని వామనమూర్తి పాదాల దగ్గర బంగారు పళ్ళెం పెట్టి ఇందులో కాళ్ళు పెట్టబోయ్, కడిగి మరీ 3 అడుగుల నేల ధారపోస్తానన్నాడు. ఆయన కాళ్ళు పెడితే ఆ కాళ్ళు కడిగేటప్పుడు బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నళినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్ అన్నారు పోతన గారు. ఆయన వచ్చినవాడు విష్ణు అని తెలీదు. ఒకవేళ శుక్రాచార్యులు వారు చెప్పారు. ఎప్పుడు చెప్పారు? చెప్పినా మాత్రం ఆయన నేను దానం ఇచ్చేస్తానన్నాడంతే. ఈ అవకాశం పోగొట్టుకోను, విష్ణువే నా దగ్గర చేయి జాపితే ఇంకంతకన్నా అదృష్టం ఏముందన్నాడు అని కాళ్ళు కడిగి విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిభృండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధరబోసే భువనం ఆశ్చర్యమం పొందగా నేనిస్తున్న ఈ దానము వలన బ్రహ్మము ప్రీతి చెందుగాక అని ధారపోశాడు. లోకములన్నీ ఆశ్చర్యపోయాయి, విష్ణువుని తెలిసి ధారపోసేశాడే అని. కాబట్టి ఎంత లేనివాడు కానివ్వండి, పుణ్యపురుషుడు అన్న మాటకు అర్థం ఏంటంటే తనకి ఏది ఉన్నదో అది ఇస్తాడు. అందున పుణ్యపురుషుల గొప్పతనం ఏమిటో తెలుసా? ఇచ్చేటప్పుడు ఆయనే లేనివాడైనప్పుడు ఆయన ఏమిస్తాడండి? ఆయన ఇవ్వగలిగింది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది బాహ్యంలో కదా. కానీ ఆయన ఏది ఇస్తున్నాడో అది ఇస్తున్నానని చెప్పడు. తాను ఎంత లేని స్థితిలో ఉండిస్తున్నానో చెప్పడు. ఏది ఇవ్వలేకపోయానో చెప్తాడు. అది ఉత్తమ పురుష లక్షణం. ఎంత ఆర్ద్రత ఉంటే మనసులో, అయ్యా నా దగ్గరే ఏమీ లేదు, నాకున్నది ఇంతే, అయినా మీకు ఇందులో ఇది ఇచ్చేస్తున్నాను అంటే పుచ్చుకునేవాడికి మనసు వ్యథ చెందుతుందేమో అని చెప్పడు. అయ్యా నేను ఇది మీకు ఇచ్చేస్తున్నాను, నేను మీకు ఇది ఇస్తున్నప్పుడు నేనే ఇక ఏమీ మిగిల్చుకున్నవాడను కాను, ఇక పైన నా దగ్గర ఏం లేదు అని కూడా అనడు. కానీ తాను ఏమి ఇవ్వలేకపోయాడో అది చెప్తాడు. శ్రియాదేయం, ప్రియాదేయం, సంవిధాదేయం, ఇవి మనకి ఆ గృహస్థాశ్రమంలో ప్రవేశించేటప్పుడు స్నాతకోత్సవంలో ఇవి ముందు నేర్పుతారు. ఏదైనా ఇచ్చేటప్పుడు సిగ్గుపడుతూ ఇంతకన్నా ఇవ్వలేకపోయానని, పెద్ద అహంకారం పటాటోపం మాట్లాడకు, ఇంతకన్నా ఇవ్వలేకపోయానని సిగ్గుపడుతూ శాస్త్రాన్ని తెలుసుకుని ఇవ్వడం వల్ల నువ్వు అభ్యున్నతిని పొందుతున్నావని తెలుసుకుని అహంకారంతో ఇవ్వకు అని నేర్పుతారు గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు. కాబట్టి ఆ ఇచ్చేటప్పుడు అంత మర్యాదతో ఇచ్చి తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఒక్క కారణాన్ని తరించిపోయారు, అందుకు పుణ్యపురుషులు అయ్యారు. ఆ పుణ్యం ఎంత అంటే చెప్పడం కుదరదు. అందుకు నా పుణ్యానికి తరించారు వాళ్ళు. పురుషుండు 2 తెరగుల ధర నొత్తముడనగబరగు తానెయ్యడలన్ పరుసములు వలుక కునికిన్ దురితంబుల వరయు పనులు దొరగుట కథకన్. ఆయన దేని చేత పురుషుడు ఉత్తముడు అనిపించుకుంటాడు? చాలా మంచివాడు అని అనిపించుకోవాలంటే 10 మందిలో నువ్వు వేరుగా కనపడాలి అంటే
నువ్వు ఒక గౌరవాన్ని పొందాలి అని నిజంగా నీకు లోపల ఒక ఆశ ఉంటే, ఒక కోరిక ఉంటే 2 పనులు చెయ్యి. ఆ 2 పనులు అభ్యాసం చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా నువ్వు మిగిలిన వాళ్ళకన్నా కూడా పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా, పురుషులు అంటే నా ఉద్దేశం మగవాళ్ళు అని కాదు, అందరూ జీవులు అని, నువ్వు మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా గుర్తింపబడి గౌరవానికి పాత్రుడవుతావు. ఏ 2 గుణములు ఉండాలి? పురుషుండు 2 తెరగుల ధర నొత్తముడు అనగబరగు. 2 కారణముల చేత ఉత్తముడు అని పిలుస్తారు. మొట్టమొదటిది, తానెయ్యడలన్ పరుసములు పలకకునికిన్. ఎంత కష్టంలోనైనా వాక్కునందు పారుష్యము రాకూడదు. అంటే నిందావాక్యములు పలకడం, చాలా అసభ్యకరమైనటువంటి మాట నోటి వెంట రావడం, ఇటువంటి మాటలు నోటి వెంట రాకుండా నిగ్రహించుకుని నిలబడగలగాలి. ఆవేశంతో మాట్లాడు, పౌరుషంతో మాట్లాడు, ఆగ్రహంతో మాట్లాడు, మాట మాత్రం భ్రంశం కాకూడదు, నియతి తప్పకూడదు. అసలు మాట పారుష్యము లేకుండా, మాట యందు దోషము లేకుండా నిలబడగలిగితే అంతకన్నా ఉత్తమ ప్రజ్ఞ ఇంకొకటి లేదు. అందుకే మీరు లోకంలో చూడండి, అంగీకరించేవి కొన్ని ఉంటాయి, అంగీకరించనివి కొన్ని ఉంటాయి. గ్రూప్ డిస్కషన్ అని పెడుతుండేవారు. గ్రూప్ డిస్కషన్లో అందరూ విషయాన్ని సమర్థిస్తూ మాట్లాడరు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు. వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కూడా బాగా వినాలి, బాగా విని దాన్ని బాగా తెలుసుకుని, అందులో ఏదైనా అంగీకారయోగ్యమైన విషయం ఉందనుకోండి దాన్ని అంగీకరించాలి. అందులో అంగీకరించవలసిన విషయం లేదనుకోండి సమర్థవంతంగా ఆవేశపడిపోయి ఊగిపోకుండా, ఇది నా అభిప్రాయం, ఇందుచేత ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పగలగాలి అంతే. దానికి ఇంకొకలా తిట్టడం ఎందుకండి? తిట్టక్కర్లేదు, అది అందుకోగలిగిన ప్రజ్ఞ ఇంకొకరికి లేదనుకోండి వాడి కర్మ అంతే. కానీ నువ్వు మాత్రం విభేదించేటప్పుడు పారుష్యము వాక్కునందు రాకూడదు. అందుకే వాక్కుకి జల్పం అనొక లక్షణం ఉంటుంది, పిడివాదన అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే వాడు అవతల వాడి మాట ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడం, తను అనుకున్నది అవతల వాడు ఒప్పుకోవాలని వస్తాడు. అప్పుడు ప్రమాదం, వాడి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాడు అసలు మీ మాట వినడానికి సిద్ధంగా లేడు. ఎవరితో మాట్లాడాలంటే మీ మాట కూడా విని ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది, ఈ అభిప్రాయం అన్ని వేళలా అంగీకార యోగ్యం కాదు కదా అని తన అభిప్రాయం కూడా చెప్పడానికి అభ్యంతరమే ఉంది. దానికి ఏం అభ్యంతరం ఉండదు. నువ్వు ఇలా చెప్పడానికి వీలు లేదన్నారు అనుకోండి, అప్పుడే ప్రమాదం. అది పిడివాదన, మూర్ఖత్వం, అది చాలా ప్రమాదహేతు. అలా ఉండకూడదు. మనిషికి ఉండవలసిన ఉత్తమమైన గుణం ఏమిటంటే ఎదుటివారు ఏదైనా చెప్తున్నప్పుడు బాగా సావధానంగా వినాలి. నువ్వు ఒక విషయాన్ని అందులో అంగీకరించలేవనుకో, ఏం తప్పులేదు, అయ్యా నాకు ఇందులో ఈ విషయం అంగీకారయోగ్యంగా కనపట్టలేదండి, ఇందువల్ల ఇది అంగీకరించలేకపోతున్నాను, సౌమ్య ధోరణిలో మాట్లాడు. కాదండి నేను ఇందుకు ఈ అభిప్రాయం చెప్పాను, అందువల్ల ఈ అభిప్రాయం ఇలా వ్యక్తం చేయబడింది, నేను చెప్పిన దాని వెనక ఇదిగో ఈ శాస్త్రీయమైన కారణం ఉంది అన్నాడు అనుకోండి, షహబాష్. అలాగే లేదు, అవతల వారు చెప్పిన దాంట్లో మంచి మాట ఉందనుకోండి, నువ్వు తీసుకోవాలి. ఓ మీకు ఇలా అనిపించిందా, అయితే అది అలా అనుకోకండి, నేను ఇక్కడ వరకే నేను చెప్పింది అని చెప్పగలగాలి. అది ఎప్పుడు? అసలు హృదయమునందు ఒకరి అభిప్రాయం ఒకరు తెలుసుకోవాలన్న జిజ్ఞాస, మంచితనం ఉంటే సాధ్యం. లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఎక్కడో ఏదో నచ్చదు. ఇప్పుడు సమాజం అంటే మనుష్యులండి, మనుష్యుల యొక్క కూడిక. ఇల్లు, భార్య ఉంటుందా, ఆవిడేదో చెప్పింది నీకు అంగీకార యోగ్యం కాదు, చెప్పు మెల్లగా. కాదే, ఎందుకు వద్దంటున్నానో తెలుసా, అది అలా చేస్తే ఈ ఇబ్బంది కలుగుతుంది కదా, అందుకని వద్దంటున్నాను, అందుకని అది వద్దులే, ఇలా చేద్దాం. ఏమండి నేను ఇలా చెప్పాను కాబట్టి ఇలా చేస్తేనే మంచిది, ఎందుకో తెలుసా, మీరు అనుకున్నట్టు చేస్తే ఈ ఇబ్బంది వస్తుంది అని ఆవిడ అందనుకోండి, మంచి మాట అనుకోండి, షహబాష్ బాగా ఆలోచించేదే, నిజమే, అలాగే చేద్దాం అనగలగాలి. అవతల వాళ్ళు చెప్పినది మంచి మాట అయితే అంగీకరించగలగాలి, మంచి మాట కాకపోతే అది మంచి మాట ఎందుకు కాదో చెప్పగలగాలి. లేకపోతే ఏమవుతుంది సార్, పిడివాదన అలవాటైతే ఆయన ముందు ఎవరు కూర్చోడానికి ఇష్టపడరు. ఎక్కువ తెలివితేటలు ఉండడమే కాదు, ఇది చాలా చాలా అవసరం.
అందుకే పెద్ద పెద్ద అధికార పదవుల్లో కూర్చోబెట్టే ముందు గ్రూప్ డిస్కషన్ ఒక భాగం చేసేవారు పూర్వం. కారణం ఏమంటే ఈ అభిప్రాయమును వ్యక్తం చేయడం, అభిప్రాయమును వినడం విషయంలో ఆ సమతౌల్యమును పాటించగలడా, అది లేకపోతే వాక్ పారుష్యం వస్తుంది. ఇక యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఆయన కోటి తప్పనిపించింది, ఇంకా అవతల వాణ్ణి ఎంత మాటైనా అనేస్తాడు. అది తప్పు కదా, అది దోషం కదా. దానివల్ల ఆయన ఒక్కడు కాదు, ఆయనని నమ్మిన వాళ్ళు ఎంతమంది బాధపడతారు. అప్పుడు ఆ పాపం నీ ఖాతాలోకి వచ్చిందా రాలేదా? ఎందుకు ఆ తొందరపాటు, ఎందుకు అలా ప్రవర్తించడం? అలా ఉండకూడదు. బాగా ఆలోచించి సత్వగుణంతో ప్రవర్తించగలగాలి. అంతేకాని దేనికైనా సరే వాక్పారుష్యము మంచిది కాదు. ప్రతిదానికి నిందావాక్యం పలకడం, చటుక్కుని నీకేం తెలుసు, నువ్వు ఎంతటి వాడివి, నాకు చెప్పగలిగిన వాడివా, ఈ మాటలు అనకుండా ఏమో ఎవరైనా చెప్పగలిగిన వారు ఉండొచ్చు. మీరు రామాయణం చూడండి, రాముడు ఎప్పుడైనా ఏదైనా చేసే ముందు అందరి మాటలు వింటాడు. చిట్ట చివర తన నిర్ణయం చెప్పేటప్పుడు తన నిర్ణయం నిర్భయంగా చెప్పి ఇది శాస్త్రం అంగీకరించింది కాబట్టి ఇలా చేస్తానంటాడు. అందుకే ఎవరు రాముడికి దూరం కాల, రాముడితో కలిశారు. వాక్పారుష్యం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మెల్లమెల్లగా వదిలిపెడతారు. ఇనప కొట్టం చుట్టూ బోర్డన్ని పురుగులు చేరాయండి, అది మెల్లగా వేడెక్కడం మొదలెట్టింది. అది వేడెక్కాక ఏమైనా ఉంటాయా? వాక్పారుష్యం ఉన్నవాడి దగ్గర ఉన్నవాళ్ళు అంతే. ఇవాళ అందరూ కలిసి ఓడి తిడతారు, ఆ తర్వాత అందరూ కలిసి వాడిని తిడతారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. కాబట్టి అది ప్రమాదహేతువు. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవలసింది ఏమిటి అంటే భగవంతుడు నీకు ఇచ్చిన అమూల్యమైన ఆస్తి వాక్కు. ఇది ఎవ్వరికీ లేదు, స్వరపేటిక నీకే పెట్టాడు. పెట్టినప్పుడు ఏదైనా చెప్పవలసి వస్తే పరమ సాత్వికంగా చెప్పడం నేర్చుకో. వెంటనే ముందు తిట్టేయడం, నిందించేయడం, నువ్వు నిర్ణయానికి వచ్చేయడం, అవతల వాళ్ళని పరమ పనికి మాలినవాడు అని చెప్పి ఒక చిత్రీకరణ చేసేయడం, అటువంటి పనులు చెయ్యవద్దు. చక్కగా ఓర్పుతో మాట్లాడు. అందుకే బహుశా లోకంలో వాక్కు చేత సాధించలేనటువంటి గొప్ప విషయం ఏదీ లేదు. అసలు మీకు భారతీయ వాంగ్మయంలో ఆర్ష వాంగ్మయం మొత్తం మీద చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించింది ఏదో తెలుసా? వాక్కే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.